ఆచారం ప్రకారం ఆయుధాల పూజ మొదలైతాది. అందరూ సిద్ధంగా ఉండాలా. బైరా ప్రతి ఏటా ఇట్టానే పోటీ జరుగుతా ఉన్నాయే. ఆ దేవర గెలుస్తూనే ఉన్నాడు. ఆ దేవర గెలుపుని ఓర్వలేకపోతాడాం. అయితే ఏంది ఇప్పుడు? ఆ దేవరగడు ఆయన సొత్తు మావలు కాదు. ఇంతకాలం కలిసి ఉన్నోడ్ని ఆఖరిసారి కూడా చూడరా. దేవరగాడి సావుతో అసలైన సంబరాలు చేసుకుందాం. దేవరకెదురెళ్ళి సంపటమా? సరిగ్గా మూతి మీద మీసం మొలవక ముందే సముద్రంలో ఉన్న సొరని చీల్చి చంపి ఒడ్డుకు లాక్కొచ్చి పడేసినాడు దేవర. ఆడు స్పృహలో ఉన్నంతసేపు వాడిని ముట్టుకోవడానికి కూడా ఎవ్వడు సాహసం చేయలేడు బైరా. ఏం జరుగుతుండది? అక్కడేదో వాళ్ళ తప్పుడు కూతురు కూస్తుండారు. తప్పుడు కోతలు, తప్పుడు పనులు చేసిందాడు. తప్పురా కుంజరా, మన దేవర్రా. అదిగో దేవర వస్తాడు. దమ్మున్నాడు నరకాల్సింది వెనక నుంచి కాదు, ముందు నుంచి. బతకండి బతకండి అంటే వినలేదు కదరా, కోత మొదలైంది. రాత రాసిన భగవంతుడు వచ్చినా
దేవర్ అడిగినాడంటే చెప్పినాడని. అదే చెప్పినాడంటే